మనం పూర్ణ సంఖ్యల గుణకారం నేర్చుకున్న తర్వాత వాటిపై అభ్యాసం 4 7వ తరగతిలో అభ్యాసం 4 చూద్దాం ఎలా చేయాలనేది. ఓకేనా? ఇందులో మొదట చూడండి, అభ్యాసం 4లో ఖాళీలను పూరించండి అని అన్నాడు. ఇక్కడ మొదటగా -100 ఇంటూ -6 ఈ గుణించేటప్పుడు మనం మొదట ఏం చేయాలి? మైనస్ ఇంటూ మైనస్, రెండు మైనస్లు ఉంటే రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య కదా, కాబట్టి గుర్తు మొదట గుణించుకోవాలి. ఇప్పుడు కూడా గుర్తు మొదట, తర్వాత అంకెలను గుణిద్దాం. 100 600, కాబట్టి దాని ఆన్సర్ +600. అలాగే -3 ఇంటూ ఇక్కడ ఎంత వేస్తే ఇది +3 అవుతుంది. 3 అంటే +3 కింద లెక్క. 3 ఎంతల 3, ఇక్కడ మొదట గుర్తు గుణిద్దాం. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ని ఎంత చేత గుణిస్తే ప్లస్ వస్తుంది, కాబట్టి మైనస్. నెంబర్ ఇప్పుడు ఎంత అవుతుంది? 3 ఎంతల 3, 3 1ల 3, కాబట్టి అక్కడ ఉన్నది -1. అలా ఈ కింద మీరు చేయగలరా? ఇక్కడ చూడండి 100 ఉంది, ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టే లెక్క. +100 ఇంటూ -6 రెండింటిలో ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి నేను చెప్తాను, మిగతా మీరు చేద్దరు. +100 -6 రెండింటిలో ఒక మైనస్ ఉంది చూడండి, కాబట్టి ఆన్సర్ మైనస్. గుణకారంలో ఒక మైనస్ ఉంటే రెండు రుణపూర్ణ సంఖ్యలు గుణించేటప్పుడు ఒక మైనస్ గుర్తు రుణపూర్ణ సంఖ్య ఉన్నట్లయితే దాని ఆన్సర్ మైనస్ అవుతుంది. ఇప్పుడు 100 600, అర్థమైంది కదా? మిగతావి మీరు చేయండి రెండు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని లబ్ధాలు ఇచ్చాడు. ఈ క్రింది వానికి లబ్ధాలు కనుగొనము. మొదట చూడండి, 3 ఇంటూ -1 చేయగలరు కదా? ఇప్పుడే చెప్పాను నేను, ఇక్కడే గుర్తులేదు, ఒక మైనస్ ఉంది కాబట్టి -3 1ల 3. అలాగే ఈ రెండోది కూడా మీరు చేస్తారు. మూడోది కూడా చేయండి. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ రెండింటిని గురించి ఇక్కడ వేస్తారు. అర్థమైందా? అలాగే ఇవన్నీ చేయండి. ఇక్కడ ఐదవది నేను చెప్తా. ఐదవది చూడండి, -15 ఇంటూ 0 ఇంటూ -18 గుణకారంలో ఒక జీరో, ఒక శూన్యం ఉన్న, ఒక 0 ఉన్నట్లయితే గుణకారం మొత్తం కూడా ఆన్సర్ ఎంత అవుతుంది? 0. నువ్వు ఇది ఎంత 15 18లు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వేసి గుణించగా వచ్చిన దాన్ని ఈ జీరో చేత గుణిస్తే ఎంత అవుతుంది? చివరికి ఆన్సర్ 0 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఆరవది ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 3 నెంబర్లలో గుర్తులు మైనస్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ రెండు మైనస్లు ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి మొదట ఈ రెండింటిని గుణించండి. గుణించేటప్పుడు చూడండి, మొదట ఈ రెండు గుణించాలి. -12 ఇంటూ -11 ఆ గుణకారం చేసిన తర్వాత దాన్ని 10 చేత గుణించాలి. గుణించారనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 12 11 11 22, 11 1 11 2 3 132 వచ్చింది. ప్లస్ ఇంటూ 10, ఈ లెక్క ఇక్కడ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ ఇక్కడ ప్లస్, రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ 132 10 1320. అర్థమైంది కదా? ఇలా మీరు చేయగలరా మిగిలిన లెక్కలన్నీ? ఇక్కడ కూడా చూడండి, మొదట మైనస్లు మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ 9 ఒక్కదాన్ని ఇక్కడ ఉంచుదాం. ఈ రెండింటిని మొదటి గురించి చేస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 6ల 18 ప్లస్ 18. ఇప్పుడు రెండు ప్లస్లే, 9 ప్లస్ 18 ప్లస్ ధనపూర్ణ సంఖ్యలే. 18 9లు ఎంతైతే అక్కడ ఆన్సర్ వేస్తారు కదా? ఈ విధంగా మీరు ఈ లెక్కలన్నీ చేయాలన్నమాట. నాలుగోది లాస్ట్ చూడండి, ఇక్కడ 9వది 4 నెంబర్లు ఉన్నాయి. ఈ రెండు అలాగైనా చేయొచ్చు, లేకపోతే ఈ 3 మొదట చేసేయండి. 3 మైనస్లు ఉంటే దాని వాల్యూ మైనస్సే కదా? గుణించుకోండి. ఇక్కడ ఒక రెళ్ళు 2 2 3ల 6, ఒక రెళ్ళు 2 2 3ల 6, మూడింటి తాలూకా లబ్ధం -6 ఇంటూ పక్కన 4 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేదు, ఒక మైనస్ కాబట్టి -6 4 24. అలా ఇది కూడా చేయండి మీరు. అర్థమైందా? ఓకే, మొదట వీటిని చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మొదట గుర్తులు గుణకారం చేయాలి. ఎన్ని ఉన్నాయి మైనస్లు? 4 కానీ 6 కానీ 8 కానీ 2 కానీ సరి సంఖ్యలు ఎన్నిసార్లు ఉంటే ఆన్సర్ ప్లస్ వస్తుంది కదా? ప్లస్ ఇవి గుణించుకోండి. 3 6లు
ఎంత వస్తుందో మళ్ళీ దానికి 2 ఆ వచ్చిన దానికి 1 గురించి ఇక్కడ ఆన్సర్ అయ్యండి. అర్థమైందా? ఓకే. ఇక్కడ శీతలీకరణ ద్వారా జాగ్రత్త చదవండి లెక్క. శీతలీకరణం అంటే కూలింగ్ చేయడం అనమాట. శీతలీకరణ ద్వారా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల గది ఉష్ణోగ్రతను గంటకు 5 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున చల్లబరచబడుతుంది. ఇప్పుడు ఏసీ ఉందనుకో, ఏసీ లోపల వాతావరణం 40 డిగ్రీస్ ఉందని, 40 డిగ్రీలు వేడిగా ఉంది. అప్పుడు ఏసీ వేశారు. ఏసీ వేస్తే ఒక్కొక్క గంటకు ఎన్ని డిగ్రీలు తగ్గుతుంది? 5 డిగ్రీలు తగ్గుతుంది అంటే ఏ గుర్తు వాడాలి? మైనస్ వాడాలి. తగ్గించబడుతుంది అంటే వేడి తగ్గించడానికి. అయితే శీతలీకరణం ప్రారంభించిన తరువాత ఎన్ని గంటల తర్వాత? 10 గంటల తర్వాత దాని ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? అంటే దీన్ని ఎలా చేయాలి? మొదట ఉన్నది 40 డిగ్రీలు సెంటీగ్రేడ్, ఇది ఉంది. మరి దీనిని ప్రతి గంటకు ఎన్ని డిగ్రీలు తగ్గుతుంది? -5 డిగ్రీలు తగ్గుతుంది. ఎన్ని గంటలు అలా వేశాడు? 10 గంటలు. అంటే 10 -5లు దీనికి యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, 10 ఇంటూ -5 డిగ్రీల సెంటీగ్రేడ్. కరెక్ట్ కదా నేను రాసింది? మొదట ఉన్నది 40 డిగ్రీల సెంటీగ్రేడ్. ఆ తర్వాత ఏమైంది? గంటకి 5 డిగ్రీలు తగ్గుతుంది. అటువంటివి ఎన్ని గంటలు ఉంచాడు దాన్ని? 10 గంటలు. కాబట్టి 10 -5లు. అర్థమైంది కదా ఇక్కడ? దేర్ఫోర్ 40 డిగ్రీలు సెంటీగ్రేడ్, అది చూడండి ఏమవుతుంది? +10 ఇంటూ -5. ఇక్కడ గుణకారంలో ఒక మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. 10 × 5 = -50 డిగ్రీల సెంటీగ్రేడ్. గుణకారం కాదు. ఇప్పుడు మన దగ్గర ఉండేది 40 డిగ్రీల సెంటీగ్రేడ్. మనకి గంటకు 5 డిగ్రీలు తగ్గితే -50 డిగ్రీలు అయిపోయింది. ఉన్నది 40 డిగ్రీల సెంటీగ్రేడ్, -50 డిగ్రీల సెంటీగ్రేడ్ అయ్యింది. అంటే 40 - 50 అంటే ఎంత అవుద్ది? -10. 40లోంచి 50 తీయలేం కదా, రెండిట్లో పెద్దదేది మైనస్. అప్పుల్లోకి తీసుకున్నాం అనుకోండి, 40 రూపాయలు ఉంది, 50 రూపాయల అప్పు ఉంది. కాబట్టి -10 రూపాయల అప్పు ఉంటుంది కదా. కాబట్టి 10 గంటల తర్వాత ఆ గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉంది? -10 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇప్పుడు లెక్కలన్నీ, పద సమస్యలన్నీ ఎలా ఉంటాయి, వాటిని ఇలా మార్చుకోవాలి మనం. ఓకేనా? అలా ఇక్కడ ఇంకొక వర్కింగ్ లెక్క కూడా మనకి ఇచ్చాను, చూద్దాం. ఒక తరగతి పరీక్షల్లో లెక్క జాగ్రత్తగా చదవండి. 10 ప్రశ్నలు ఇవ్వబడాయి ఒక క్వశ్చన్ పేపర్లో. పరీక్షలో రాయబడిన సరైన జవాబుకు 3 మార్కులు. కరెక్ట్గా రాస్తే 3 మార్కులు ఇస్తారు ఒక్కొక్క లెక్కకి. సరికాని జవాబుకు, అంటే తప్పు రాసావనుకో, 1 మార్కు తీసేస్తారు. ఎన్ని తప్పులు రాస్తే అన్ని -1లు, ఎన్ని కరెక్ట్ రాస్తే అన్ని +3లు. జవాబు రాయనిచో నీకు రాలేదనుకో, విడిచిపెట్టేయాలి దాన్ని. అప్పుడు 0 మార్కులు, అంటే తీసేయరు. మరి ఇది అర్థమైంది కదా? క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు 10, కరెక్ట్గా జవాబు రాస్తే 3 మార్కులు. నువ్వు ఆన్సర్ చేసావు కానీ అది తప్పు అయింది, 1 మార్కు తీసేస్తారు, -మార్క్. నువ్వేమీ రాయకుండా అలాగ వదిలేసావు అనుకో, దాన్ని రాయకుండా, అప్పుడు 0 కదా. ఇప్పుడు ఫస్ట్ వాడు ఏం చేశాడు చూద్దాం. గోపి రాసిన జవాబులలో 5 సరైనవి, 5 తప్పు. 10కి 10 రాశాడు. కాబట్టి 5 సరైనవి, 5 తప్పు. అతనికి వచ్చిన మార్కులు ఒక్కొక్క సరైన జవాబుకి 3 మార్కులు. కాబట్టి 5 సరైనవి అయితే 5 3లు వస్తాయి కదా మనకి మార్కులు కదా. ప్లస్ ఇంకా 5 తప్పు అయ్యాయి. 1 తప్పుకి ఎన్ని మార్కులు తీస్తారు? -1. కాబట్టి 5 -1లు. అర్థమైందా? ఇప్పుడు మొత్తం టోటల్ మార్కులు ఎన్ని? మొదట రైట్కి 5 3ల 15, ప్లస్ తప్పులు 5 1లు, 5 -1లు. 1 మైనస్ ఉంది కాబట్టి 1 మైనస్ వస్తుంది. వచ్చినవి 15, పోయినవి 5 మార్కులు, 10 మార్కులు మిగులుతాయి. ఆడికి వచ్చిన మార్కులు 10 మార్కులు అనమాట. కిందని ఇటువంటి వర్కింగ్ లెక్కలు జాగ్రత్తగా చదవాలి. రేష్మా రాసిన 10 జవాబులలో, అంటే 10 జవాబులు రాసిందంటే అర్థం ఏంటి? 10 క్వశ్చన్లకు ఆన్సర్ చేసింది. 7 సరైనవి. 7 సరైనవి అయితే తప్పులు ఎన్ని ఉన్నట్టు? అక్కడ 3 ఉన్నట్లే కదా లెక్క. కాబట్టి పక్కన మనం ఏం రాయాలి?
మొత్తము రాసిన జవాబులు 10, తప్పైనవి ఎన్ని? 3. ఇప్పుడు కిందన ఆన్సర్ రాయాలి మనం. 7 సరైనవి కాబట్టి ఒక సరైన జవాబుకు 3 మార్కులు కాబట్టి 7 3లు వస్తాయి. ప్లస్ తప్పులు ఎన్ని? 3. ఒక తప్పుకు ఒక మైనస్ తీస్తారు కాబట్టి -1. 3 -1లు అందులోంచి పోతాయి. మరి కరెక్ట్గా రాసిన దానికి వచ్చిన మార్కులు 7 3లు 21, ప్లస్ తప్పుగా రాసినవి 3 -1లు అంటే -3. ఒక మైనస్ ఉంటే మైనసే కదా. దట్ ఈజ్ ఈక్వల్ 21లోంచి 3 మార్కులు పోతే 18 మార్కులు ఆ అమ్మాయికి వస్తాయి. ఇప్పుడు మూడో లెక్క చూడండి. ఈ అమ్మాయి తెలివైంది, ఏం చేసిందో చూడండి. రష్మి రాసిన 7 జవాబులలో 4 తప్పు, 3 సరైనవి. అయినా ఆమె పొందిన మార్కులు ఎన్ని అని అన్నాడు. రష్మి ఏం చేసిందంటే 10కి 10 రాసేలేదు, 7 రాసింది. అంటే 3 రావు కాబట్టి ఏం చేసింది? అవి విడిచిపెట్టేసింది. కాబట్టి దానికి మార్కులు పోతాయా? పోవు. ఈ 7లో మళ్ళీ చూడండి, 4 తప్పు, 3 సరైనవి. మొదట సరైన వాటికి మార్కులు ఇద్దాం. 3 రైట్లు కాబట్టి ఒక సరైన దానికి 3 మార్కులు, 3 3లు 9 కదా. ప్లస్ 4 తప్పు, ఒక తప్పుకు ఒక -1 తీయాలి కాబట్టి 4 -1లు తీయాలి ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ మొదటి రైట్లో 3 3లు ఎంత? 9, ప్లస్ ఇక్కడ ఒక మార్కు తీయాలి కాబట్టి అటువంటివి 4 తప్పులు రాసింది కాబట్టి 4 -1లు -4. వచ్చినవి 9 మార్కులు, పోయినవి -4, 5. అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ ఒక లెక్క బాగా చదవండి. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాసుమతి బియ్యంపై 10 రూపాయల లాభం పొందుతాడు. ఒక బియ్యం వ్యాపారి ఉన్నాడు, బాసుమతి బియ్యం అమ్మితే ఒక బస్తా మీద 10 రూపాయల లాభం. బాసుమతి కాని బియ్యం అంటే వేరే సాంబా మసూరి, వెయ్యి ఒకటి అటువంటివి 5 రూపాయల నష్టం వస్తుంది అక్కడికి. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. బాసుమతి బియ్యం అమ్మితే 10 రూపాయల లాభం అంటే +10. బాసుమతి కాని బియ్యం అమ్మితే ఎంత వస్తుంది? -5. అలా అనుకోవాలి మనం. ఇప్పుడు ఒక లెక్క చదవండి. ఒకటి నేను చెప్తాను, 2 మీరు చేద్దరు. ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాలు బాసుమతి బియ్యం అమ్మాడట. ఎన్ని బస్తాలు? 3000. మరి ఒక బస్తాకి 10 రూపాయల లాభం అయితే 3000 బస్తాలకి ఎంత అవుతుంది? 3000 10 రూపాయలు అవుతాయి కదా. అది ఓ దగ్గర ఉంచుదాం, అడికొచ్చిన లాభం. 5000 బస్తాలు బాసుమతి కాని బియ్యం అమ్మాడు. అంటే బాసుమతి కానిది ఒక బస్తా అమ్మితే 5 రూపాయల నష్టం వస్తుంది, అంటే -5. అటువంటి -5లు ఎన్ని? 5000. 5000 -5లు ఓ దగ్గర ఉంచాలి. మరి లాభం ఎక్కువ, నష్టం ఎక్కువ. లాభం ఎక్కువైతే అడికి లాభం వస్తుంది, నష్టం ఎక్కువ రూపాయలు అయితే నష్టం వస్తుంది. అది మనం ఈ లెక్క చేయాలి. అలాగే రెండవ లెక్క, బాసుమతి కాని బియ్యం 6400 బస్తాలు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాలు బాసుమతి బియ్యం అమ్మాలి? మొదట బాసుమతి కాని బియ్యం అమ్మాడట, ఇంకోసారి ఎన్ని అమ్మాడు? 6400. మరి బాసుమతి కాని బియ్యం అయితే నష్టమే కదా అడికి. మరి 6400 5 రూపాయలు అడికి నష్టం వచ్చింది. ఎన్ని రూపాయలు అవి చూడాలి. మరి ఆ నష్టాన్ని కప్పిపుచ్చడానికి ఆడు ఏమమ్మాలి? ఆడి దగ్గర ఉన్నది రెండో రకమేంటి? బాసుమతి బియ్యం. ఒకటి 10 రూపాయలు కాబట్టి ఆ నష్టం పోడ్చడానికి ఎన్ని బస్తాలు ఇవి అమ్మాలని అడిగాడు. అర్థమైందా? ఒక్కొక్క లెక్క చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాలు ఏమమ్మాడు? బాసుమతి బియ్యం. 5000 బస్తాలు ఏమమ్మాడు? బాసుమతి కాని బియ్యం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే 3000 బస్తాలు బాసుమతి బియ్యం అంటే ఒక బస్తాపై లాభం ఎంత? 10 రూపాయలు. కాబట్టి ఒక బస్తాకు 10 రూపాయలు లాభం అయినా 3000 బాసుమతి
బస్తాలపై లాభం ఈజ్ ఈక్వల్ 3000 పదులు, అంతే కదా, ప్లస్ ఇది లాభం ఎప్పుడు ప్లస్లో ఉంటుందని సూచించాం కదా మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు రూపాయలు ప్లస్ 30,000, 30,000 రూపాయలు లాభం అనమాట. ఇది ప్లస్లో ఉంటుంది. అయితే ఒక బస్తాకు నష్టం ఎంత? ఇది బాస్మతి కాని వాటికి రూపాయలు, 5 రూపాయలు నష్టమైన 5,000 బస్తాలపై నష్టం ఈజ్ ఈక్వల్ 5,000 ఇంటూ -5. అర్థమైంది కదా? ఎంత అవుతుంది చూడండి, 5 5లు 25, మైనస్ ఉంది కాబట్టి ఒక మైనస్ ఉంది కాబట్టి -25,000 కదా. లాభం 30,000, నష్టం ఎంత? 25,000. మరి ఏది ఎక్కువ ఉంది? లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా? లాభం ఎక్కువ ఉంది. ఎంత? 5,000 ఎక్కువ. కాబట్టి ఇక్కడ మనం రాయవలసింది మొత్తం మీద లాభం ఈజ్ ఈక్వల్ 30,000 ప్లస్ దానికి యాడ్ చేయాలి ఎంత? నష్టం 25,000 నష్టం. కాబట్టి మిగిలిందంత 5,000 ప్లస్ 5,000 ఏంటిది? లాభం. ఈ విధంగా చేయాలి. ఇక్కడ కింద చూడండి, రెండవ లెక్క, బాసుమతి కాని బియ్యం అమ్మాడు. ఎన్ని బస్తాలు? 6,400 బస్తాలు. అంటే 6,000 వర్కింగ్ ఇదంతా మీరు రాయండి, ఇంటి దగ్గర రాయండి. ఎలాగంటే నష్టం మొత్తం మీద నేను రఫ్గా రాస్తున్నాను. నష్టం ఈజ్ ఈక్వల్ టు 6,400 ఇంటూ -5లు. ఒక బస్తాకి -5, 5 రూపాయల నష్టం కదా. అప్పుడు చూడండి, 2 సున్నాలు, 5 4 20, 2 5 6 32, 32,000 నష్టం. 32,000 నష్టం అంటే గుర్తువేయాలి, -32,000. ఇదేంటిది? నష్టం. మరి ఈ నష్టాన్ని ఆడు పూడ్చుకోవాలంటే 32,000 లాభం రావాలి, అంతేనే కదా. నష్టం రాకుండా ఉండాలంటే లాభం ఎంత రావాలి? రావలసిన లాభం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 32,000. మరి ఈ లాభం ఎలా వస్తుంది? బాసుమతి బియ్యము అమ్మితేనే వస్తుంది కదా. మరి బాసుమతి బియ్యము ఒక బస్తాకి ఎన్ని? 10 రూపాయలు లాభం. మరి 32,000 రావాలంటే ఈ పచ్చేత భాగించిస్తే ఎంత అయితే అంత వస్తుంది. అర్థమైంది కదా. 32,000 లాభం రావాలి, ఒక బస్తాకి 10 రూపాయలు. అటువంటిప్పుడు ఎన్ని బస్తాలు అమ్మితే ఆ నష్టం పోతుందో మనం రాయాలి. ఓకేనా? అది మీరు చేయండి ఇంటి దగ్గర. అలాగే ఇక్కడ కొన్ని ఖాళీలను పూరించండి అని అన్నాడు. -3 ఇంటూ ఇక్కడ ఎంత గుణించితే 27 వస్తుంది. 27కి ఏ గుర్తుందో చూడండి, ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టే కదా. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ని ఎంత చేత గుణిస్తే మైనస్ వస్తుంది? మైనస్ని ఎంత చేత గుణిస్తే ప్లస్ వస్తుంది? మైనస్ ఇంటూ ఇంకో మైనస్ ఉండాలి. ఇప్పుడు నెంబర్ చూడండి, 3 ఎంతలు 27, 3 9, కాబట్టి అక్కడ -9 ఉండాలి. అలా మీరు చేయగలరా? ఇవన్నీ ఆ బ్రాకెట్, ఆ డాష్లో ఖాళీల్లో ఏ నెంబరు, ఏ పూర్ణ సంఖ్య ఉంటే పక్కా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్.